సార్ ఇలా మహిళా దినోత్సవం మీ అభిప్రాయం చెప్పండి సార్. ఈరోజు మహిళా దినోత్సవం. మరి ముందుగా మహిళలందరూ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈరోజు ఏ దేశంలోనైనా ఏ కుటుంబంలోనైనా మహిళ అభివృద్ధి చెందితే ఆ దేశం అభివృద్ధి చెందింది. నేను ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛంద సంస్థల ఐక్యవేదిక అధ్యక్షులుగా మరి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అనేక స్వచ్ఛంద సంస్థలు విజిట్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. మరి ఈ సందర్భంగా అనేక మంది మహిళలు కూడా నేను కలుస్తూ ఉంటాను. మహిళల యొక్క అభిప్రాయం ఏంటంటే కష్టపడే తత్వం మహిళల్లో ఎక్కువగా ఉంటుంది మరియు అవినీతి తక్కువగా ఉంటుంది. అది ప్రభుత్వ సంస్థల్లో కానివ్వండి, ప్రైవేటు సంస్థల్లో కానివ్వండి, ఎవరో ఒకరిద్దరు పర్సన్స్ ఉంటే ఉండొచ్చు, కానీ తక్కువ అవినీతి, ఎక్కువ కష్టపడే గుణము మహిళల్లో ఉంటుంది. ఏ దేశమైనా మహిళలందరూ కూడా విద్యావంతులైతే ఆ దేశం ప్రపంచంలో నంబర్ 1 స్థానంలో ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ప్రతి ఒక్క మహిళ కూడా ఈరోజు ప్రపంచంలో ఏ దేశంలో మహిళల యొక్క విద్య అభివృద్ధి చెంది ఉంటుందో, అంటే ప్రతి మహిళ కూడా చదవటం రాయటం నేర్చుకొని ఉంటుందో ఆ దేశం ప్రపంచంలో ఉన్నత స్థానంలో ఉంటుంది. ఇది గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా చాలా మంది పెద్దవారు చెప్తూ ఉంటారు. కాబట్టి తల్లిదండ్రులు ముఖ్యంగా ఆడపిల్లలు కదని చదివకుండా ఉండవాకండి. ప్రతి ఆడపిల్లను కూడా తను ఎంతవరకు చదువుకోగలదో అంతవరకు చదివించండి. ఆ తర్వాత తను ఏ రంగంలో నిలవాలనుకుంటుందో ఆ రంగంలో ఆవిడ్ని ఎన్నుకుంటే ఆవిడ ఈ యొక్క దేశానికి ఉపయోగపడుతుంది, మీ కుటుంబానికి ఉపయోగపడుతుంది, మీ కుటుంబం ఉమ్మడి ఉన్నత స్థానానికి చేరుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి మహిళా లోకానికి అందరికి కూడా ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛంద సంస్థల తరపున మరియు గీతామయి వృద్ధులమణి బాలభవన్ తరపున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.